హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. సో ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్? మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇందాకే బాగా చికెన్ తీసుకొచ్చాడు. సో చికెన్కి ఆల్రెడీ చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టేశాను. పసుపు నిమ్మకాయ అది వేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మ్యారినేట్ చేయాలి. కన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అవకాడో టోస్ట్ చేశాను. మధ్యాహ్నం ఎలాగో చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం లైట్ గా ఉండాలని చెప్పి అవకాడో టోస్ట్ చేసుకున్నాము. సో ఈ అవకాడోస్ కొంచెం ప్రైస్ తగ్గాయంట. ఒకటి 24 రూపీస్. ఇంతకు ముందు అయితే ఒకటి 50 కానీ 60 రూపాయలు కానీ అలా ఉండేది. ఇప్పుడైతే ఒకటి 24 రూపాయలు అంట. అందుకని చెప్పి మా బావ ఏకంగా 4 తెచ్చేసాడు. ఒక దాంతో నేను ఆల్రెడీ టోస్ట్ చేశాను. ఈ అవకాడోస్ ఇలా గ్రీన్ గా ఉన్నాయి అనుకోండి, కొంచెం లోపల ఇంకా పచ్చిగా ఉంది, ఇంకా ఒక 2 రోజులైనా ఉంటది. ఇది ఇలా బాగా ముగ్గింది అనుకోండి, ఇలా బ్రౌన్ గా అయిపోతే లోపల బాగా ముగ్గిందని అర్థము. ఇది కూడా ఇంకా గట్టిగానే ఉంది. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంది అనుకోండి, బాగా లోపల మగ్గిపోయింది, ఈ రోజు యూజ్ చేసేయాలని అర్థం అనమాట. సో ఇవి ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి పర్లేదు, ఇంకో 2 రోజుల వరకు 2-3 రోజుల వరకు ఉంటాయి. ఇది అయిపోయే వరకు కూడా మా బావకి టోస్టే. నన్ను అడగకుండానే 4 తెచ్చాడు. యాక్చువల్గా ఈ ఒక్కటి ఓపెన్ చేసి స్మాష్ చేసేస్తాం కదా, టోస్ట్ చేసేటప్పుడు ఇలా స్మాష్ చేసుకుంటాం అనమాట. సో ఇలా స్మాష్ చేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్, ఉప్పు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే అవకాడోకి అసలు టేస్ట్ ఏమి ఉండదు, చప్పగా స్వీట్నెస్ ఉండదు, ఏమి ఉండదు. సో అందులో ఇవి మనం ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ వేసుకుంటే ఇదే వేస్తుంది అనమాట టేస్ట్. సో వాటిని బ్రెడ్ ఆల్రెడీ టోస్ట్ చేసాను నేను. బ్రెడ్ని కొంచెం నేతిలో కాల్చుకొని అటు ఇటు మధ్యలో ఇలా ఫిల్ చేసేసుకుంటే మంచిగా శాండ్విచ్ లాగా రెడీ అయిపోతుంది. సో మా బావకైతే ఇచ్చేస్తాను. ఇదిగో బావా బ్రేక్ఫాస్ట్. కిందకు వచ్చింది నేను తిని చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంటుంది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈరోజు చపాతీతో చేద్దాం అనుకున్నాను. చపాతీలో కూడా రోల్ చేసి చేసుకోవచ్చు, అలా చేద్దాం అనుకున్నాను. బ్రెడ్ ఎందుకులే అని చెప్పి, కానీ నన్ను అడగకుండా బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు అనమాట. సో ఇంకందుకని బ్రెడ్తో చేయాల్సి వచ్చింది. ఎలా ఉంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. హెల్తీ కూడా, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గట్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఈ బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తెచ్చాడు, అంటే మైదా ఉన్నది కాకుండా కొంచెం బ్రౌన్ బ్రెడ్ తెచ్చాను. నేనైతే ఆల్రెడీ నెయ్యి వేసి అటు ఇటు టోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫిల్ చేసుకుందాము. ఇలాగా శాండ్విచ్ లాంటివి ఒక్క అవకాడోని మనం ఇలా స్మాష్ చేసి ప్రిపేర్ చేసుకుంటే కనుక, ఒక్క అవకాడో ఇలా ఒక శాండ్విచ్ లాగా సెట్ 4 వస్తాయి. మా బావకు ఆల్రెడీ 3 చేశాను కదా, ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. సో ఇలా ఉంది కదా, మంచిగా బ్రెడ్ మీద అప్లై చేసుకోవడమే. ఆల్రెడీ డీటెయిల్ రెసిపీ మన ఛానల్లో ఉంది, షార్ట్ కింద చేశాను అప్పుడు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అంతే, ఇలా శాండ్విచ్ లాగా చేసుకుంటే మంచిగా అవకాడో టోస్ట్ అయితే రెడీ అయిపోద్ది. నేను 1.5 చేసుకుంటున్నాను. ఇది ఒకటి ఉండిపోయింది, కొంచెమే మిగిలింది ఇది. సో ఇంకా 4 బ్రెడ్లకి అయితే వచ్చింది, ఇంకా కొంచెం మిగిలింది. దీని మీద అప్లై చేసుకుంటున్నా. ఏ పార్ట్ కదా, ఇదేమో శాండ్విచ్ లాగా పనికిరాదు, ఉత్తినే తినాలి. ఉత్తినే తినడం ఎందుకు, ఇది పెట్టేసుకుంటే ఈజీగా బాగుంటుంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. అంతే, దీన్ని కూడా ఇలా మడత పెట్టేసుకున్నాం అనుకోండి మధ్యలో, ఇది ఒక చిన్న శాండ్విచ్ అయిపోద్ది. సో నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు కూర్చొని తినేస్తాము. తినేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా చికెన్ మ్యారినేట్ చేసుకుని బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేస్తాము. ఇద్దరం బ్రేక్ఫాస్ట్ తినేసాము. మాకు హాల్లో ఎంత వేడిగా ఉంటుందంటే, అసలు టిఫిన్ కాదు, భోజనం అని ఏదైనా హాల్లో తినడానికి చాలా చాలా వేడిగా ఉంటుంది అనమాట. ఈ మధ్య ఏం చేస్తున్నామంటే, బ్రేక్ఫాస్ట్ అవని, భోజనం అవని, డిన్నర్ అవని ఆ రూమ్ లోకి వెళ్ళిపోతున్నాము. ఏసీ వేసుకుని రూమ్ లో తిన్నా కాసేపు అయినా కొంచెం చల్లగా ప్రశాంతంగా తినచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి లోపలే తింటున్నాము. అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇంకా బయటకు వచ్చాను. మా బావ ఇంకా చక్కగా లోపల ఏసీ రూమ్ లోనే హాయిగా కూర్చున్నాడు. చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి ఇద్దరిని. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేసి బిర్యానీకి రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం పదండి. చికెన్ వేసేస్తున్నాను. అంతా 1/2 kg చికెన్ అనమాట. 2 లెగ్ పీస్లు ఇచ్చారు. 2 లెగ్ పీస్లు అయితే వచ్చాయి. నాకొకటి, మా బావకొకటి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ కలిపేసింది 1 స్పూన్ వేస్తున్నాను. కావాలంటే మీరు ఇక్కడ బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను.
ఫ్రెష్గా ఇప్పుడే మిక్సీ పట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అదొక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. మామూలుగా అయితే కర్రీకి అయితే 1 స్పూనే వేస్తాను. బిర్యానీ కాబట్టి రైస్ కూడా కలిపేస్తాను కాబట్టి ఇంక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినట్టు ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఉప్పు కూడా, రైస్కి తగ్గట్టుగా వేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడే. ఇప్పుడు ఇవన్నీ కూడా అన్నీ బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసుకుందాము. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత ఇంట్లో చికెన్ వండడం అయితే ఇదే అనమాట. అసలు దాదాపు రెండు నెలలు అయిపోతుంది అనుకుంటా. బర్డ్ ఫ్లూ అన్నాక ఇంక అసలు ఇంట్లో చికెనే వండలేదు. ఇంక ఈరోజే చికెన్ బిర్యానీ తినాలనిపించి చికెన్ తీసుకురమ్మన్నాను. ఇందులో కొంచెం పుదీనా వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ అన్నీ ముందే వేసుకుని ఒకేసారి కలిపేసుకోవచ్చు, కానీ మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చికెన్ పీసెస్ అనేవి బాగా మ్యారినేట్ అవుతాయి అన్నమాట. అందుకని 1 by 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని కలుపుకుంటే అటు వీటికి బాగా మసాజ్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి ముక్కలకి బాగా పడతాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. మీకు బాగా టైం ఉంటే ఒక 1 hour అయినా నానబెట్టండి, లేదు అంటే ఒక అరగంట సేపు అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. మ్యారినేట్ చేస్తాను, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుంటాను. ఈ లోపు బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకుంటే ఇంక 2 ఒకేసారి వండేసుకోవచ్చు కదా అని ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్. నేనైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ వాడతాను అనమాట. ఇదిగోండి 1 గ్లాస్తో బియ్యం వేసాను. ఇది కూడా ఒక అరగంట సేపు, చికెన్ ఎంతసేపు అయితే మ్యారినేట్ అవుతుందో అంతసేపు ఇది కూడా నానబెట్టేసుకుంటే ఉడికేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది, మనకి బిర్యానీ కూడా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది, బాస్మతి రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టాను. ఈ లోపు మా బావకేమో ఇక్కడ మా బావకి పుదీనా ఒలవమని చెప్పి ఒక పని చెప్పాను అనమాట. ఇంకా పుదీనా ఒలుస్తున్నాడు బావ అయితే. ఏముంది, నేను చక్కగా ఏసీ వేసుకొని హ్యాపీగా కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఓ పక్క పని చేసినా ఇలా చెయ్యాలి, ఈజీగా సింపుల్గా. ఏమంటావు? చికెన్ అయితే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేశాను, ఇంకా అంతకు మించి టైం లేదనమాట. ఇంకా ఎక్కువసేపు ఉంటే కనుక ఒక 1 hour మ్యారినేట్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే అరగంట సేపు మ్యారినేట్ చేశాను. అరగంట అంటే కరెక్ట్గా అరగంట కాదులేండి, కొంచెం ఎక్కువ అయింది, అరగంట మీద ఎక్కువ. సో ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్నాను, బిర్యానీకి ఇంకా రెడీ చేసేద్దామని చెప్పి ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ నేనైతే ఇవే వేస్తాను ఎప్పుడు, ఇంతకు మించి ఇంకెక్కువేం వేయను. 2 బిర్యానీ ఆకులు, షాజీరా, స్టార్ అనాస్ పువ్వు కూడా ఫుల్గా హాఫే వేస్తాను, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, యాలకులు. స్పైసెస్ అన్ని కూడా చాలా తక్కువ వేసుకుంటాం మేము, ఎందుకంటే మాకు అంత ఘాటుగానే ఉండకూడదు, అలా అని అసలు ఫ్లేవర్స్ తెలియకుండా ఉండకూడదు. ఫ్లేవర్స్ తెలిస్తే చాలు, అంత ఘాటుగా వద్దనమాట. సో అందుకని ఇప్పుడు తక్కువ వేస్తాను. ఇలాగా మినిమైజ్డ్గా వేసుకుంటే ఏంటంటే మసాలాలన్నీ కూడా కొంచెం తిన్నా కూడా కడుపు మంట రావడము, హెవీగా అనిపించడం, ఏదో గొంతు మండిపోవడం అలా ఏం అనిపించదు అనమాట. చాలా లైట్గా అనిపిస్తుంది, ప్లెయిన్గా ఉంటుంది. అందుకని స్పైసెస్ అన్ని కూడా కొంచెం తక్కువగా వేస్తాను. 1 నిమిషం పాటు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. బిర్యానీ కోసం కదా, అందుకని కర్రీ కట్ చేసినట్టు ముక్కలుగా కాకుండా ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఒక గరిటెడు మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ కింద తీసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం టమాటా వేస్తున్నాను. ఒకసారి టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మ్యారినేట్ చేసుకున్నాం కదా, చూడండి చికెన్ అయితే చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఈ చికెన్ అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇందులోనే ఆల్రెడీ ఉప్పు వేసాము, కారం వేసాము, అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా చికెన్ వేసేయడమే. చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం ఏమి వేయక్కర్లేదు, అన్నీ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ చికెన్ నుంచి బాగా వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకుందాము. ఇదిగోండి చికెన్ నుంచి చూడండి ఎంత వాటర్ వచ్చిందో, చాలా వాటర్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలాగే మగ్గించుకోవాలి. కొంచెం ఇందాక హై ఫ్లేమ్ లో పెట్టాను, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నాను.
మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల వరకు ఉడికించేసరికి కూరలో వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇంకా కింద వాటర్ అయితే ఏమీ లేవు, అంతా ఆయిలే ఉంది. చికెన్ పూర్తిగా ఉడకడానికి ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ మళ్ళీ వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ బాగా ఉడుకుతుంది. ఇంకో 5 నిమిషాలకి కూర అయితే బాగా ఉడికింది. ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా, అంటే ముక్కలు కూడా బాగా ఉడికాయని అర్థము. ఇంకా నెక్స్ట్ ఇందులో బాస్మతి రైస్ వేసేసుకోవడమే. రైస్ అయితే ఆల్రెడీ కడిగేసి పెట్టాను. ఉత్తి రైస్ అంతే ఇందులో వేసేసుకోవాలి. మామూలుగా బిర్యానీ రైస్కి అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేస్తాము. కానీ ఇందులో ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి ఫుల్గా 1 గ్లాస్ వాటర్ వేసి ఇంకో గ్లాస్తో హాఫ్ గ్లాస్ కాకుండా హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను. అంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. మళ్ళీ ఎక్కువైపోయినా కూడా ముద్దలుగా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ ఉంది కదా, ఇంక ఈ వాటర్ కూడా వేసామంటే ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువైపోతుంది. బిర్యానీస్కి ఎప్పుడు కూడా మనకు ఆ వాటర్ క్వాంటిటీ వేయడమే కరెక్ట్గా తెలియాలి, లేదు అంటే బిర్యానీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకుని ఇంకా మూత పెట్టేసుకుందాము. ఇంకా మూత పెట్టేసుకుని మధ్యలో ఒకసారి ఉప్పు కారం చూసుకోవచ్చు, ఎప్పుడు అనేది చెప్తాను నేను. ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా వాటరీగా ఉంది కదా, ఇలాంటప్పుడు కొంచెం ఉప్పు చూసుకున్నాం అనుకోండి, ఏమన్నా ఉప్పు కారం తగ్గితే తెలుస్తుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. ఒకవేళ సరిపోలేదంటే ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కారం సరిపోకపోతే కనుక ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయి. ఇంక మూత పెట్టేస్తున్నాను. రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవడమే. వాటర్ వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు బిర్యానీ రైస్ అయితే ఉడికింది. ఆహా, బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి దీన్ని వెంటనే ఇప్పుడు కదిపేయకూడదు. ఒక పావు గంట సేపు 10 నిమిషాలు కానీ పావు గంట కానీ మూత పెట్టి ఇలాగే వదిలేసాం అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి కదిపినా సరే ముద్దలాగే అనిపిస్తుంది. ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే బిర్యానీ లోపల ఫ్లేవర్స్ అన్ని బాగా అడ్జస్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసాను. ఇందుకే ఫ్రైడ్ ఆనియన్స్ తీసాను కానీ వేయడం మర్చిపోయాను నేను, అస్సలు గుర్తులేదు. పర్లేదులేండి, ఇప్పుడు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేస్తాను కాబట్టి పైన వేసేస్తాను. కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను పైన. బిర్యానీకి పుదీనా ఫ్లేవర్ ఎంత ఉంటే అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం, అందుకే కొంచెం పైన వేసాను. ఇప్పుడు ఒక 15 నిమిషాలు దీన్ని ఎలా పక్కన పెట్టేద్దాము. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. కింద నుంచి మిక్స్ చేస్తాను ఒకసారి. ఆహా, బిర్యానీ ఎంత పొడిగా వచ్చిందో చూడు, ఎంత పొడిగా వచ్చిందో, భలే వచ్చింది. ఇదిగోండి. ఆహా, పీసెస్, లెగ్ పీస్ మాత్రం మొత్తానికి ఎలా అయిపోయిందో చూడు. లెగ్ పీస్ రైతా ప్రిపేర్ చేశాను. బిర్యానీలో ఉల్లిపాయలు లేకపోతే ఎలా చెప్పండి, అందుకే ఉల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముందు మా బావ కొట్టించేస్తాను, తను ఫస్ట్ తిని ఎలా ఉందో చెప్తాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఒక నీకు వేస్తానులే ఈ లెగ్ పీస్ ముక్క. అసలు రైస్ వేస్తున్నా కూడా అలా పడుతుంది తప్ప ముద్దలుగా అయితే లేదు. అదిగో మా బావ ఫస్ట్ తినేసి చెప్తాడు ఎలా ఉంది ఏంటి అని టేస్ట్ అయితే. ఎలా ఉంది? జెన్యున్ రివ్యూ చెప్పు, పర్లేదు, నేనేమో అనుకోనులే. ఒక్కసారి ఏం నిజమా? బాగుందా నిజంగా? అవునా, నేను ఇంకా తినలేదు, తినేసి చెప్పాలి. అయితే బాగుందంటావు. మా బావ ఇంకా రైతా ఏం వేసుకోలేదు ప్రస్తుతానికి, ఓన్లీ బిర్యానీ తింటున్నాడు. ఏంటో బిర్యానీస్ మాత్రం బాగానే కుదురుతాయిలేండి ఏదెలా ఉన్నా కదా. చాలా చాలా బాగుంది. మసాలా ఎక్కువ లేదు, ఘాటు లేదు, పర్ఫెక్ట్ గా బిర్యానీ స్పైసెస్ మాత్రం ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కూడా ఇదిగోండి, పీస్ కూడా చాలా బాగా ఉడికింది.
చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే చేయండి. సో మేము ఇప్పుడైతే ఇంకా బిర్యానీ ఫుల్గా కుమ్మేస్తాం. మధ్యాహ్నం కావాల్సినంత బిర్యానీ అయితే తినేసాము. ఇంకా సాయంత్రానికి అయితే ఇంత ఉంది. ఇప్పుడు నైట్ అంత హెవీగా తినాలని లేదు. ఇంకా ఈ బిర్యానీ ఇద్దరం కూడా మాకు సరిపోతుంది. ఇదైనా కొంచెం కొంచెం తింటాము. ఇంకా తర్వాత కొంచెం మజ్జిగ తాగేస్తాము. అంతకు మించి ఇంకా హెవీగా కూడా తినాలని లేదు. గుమగుమలాడిపోతుంది. ఇప్పటికి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగుంది. మధ్యాహ్నం టేస్ట్ కూడా బాగుంది కాబట్టి ఇంక ఇప్పుడు కూడా ఇదే లాగించేస్తాము. సో చూసారు కదా, అంతేనండి. ఈ రోజుకైతే చాలా చిన్న వ్లాగ్. జస్ట్ చికెన్ బిర్యానీ చేసుకున్నాం ఈ రోజు మంచిగా, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ ఈ ప్రాసెస్ లో చేశారా? ఒకవేళ చేయకపోతే చేయండి. అసలు ఇంతకు ముందు ఎప్పుడు అసలు చికెన్ బిర్యానీ ట్రై చేయలేదంటే ఇలా చాలా సింపుల్ గా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.